ఎలా ఉన్నారు? శాంతి, ఆనందం, భద్రత ఇవన్నీ నా నుంచే వస్తున్నాయి అంటాడు జ్ఞాని. శాంతి, ఆనందం, భద్రత ఇవి బయటే ఉన్నాయి అని వెతుకుతాడు అజ్ఞాని. ఆనందం కోసం అలమటిస్తాడు, పూర్ణత్వం కోసం పాకులాడతాడు, దేనితోనో బంధం పెంచుకుంటాడు, దేని మీదో ఆధారపడతాడు. ఆనందం కోసం కర్మ చేస్తే సంసారి, ఆనందంతో కర్మ చేస్తే ముక్తుడు అంటుంది శాస్త్రం. ఆనందం కోసం కర్మ చేస్తే ఆ కర్మ కష్టం అవుతుంది. ఆనందంతో కర్మ చేస్తే అది ఒక లీల అవుతుంది. కాబట్టి జ్ఞాని ఎప్పుడు ఆనందంలో ఉంటాడు, అజ్ఞాని ఎప్పుడు దుఃఖంలోనే ఉంటాడు. మీ జీవితం ఎలా ఉంది అని అడిగితే బోరింగ్గా ఉంది, ఒత్తిడి, భయం ఉన్నాయి అంటాడు అజ్ఞాని. ఆత్మని ఏవ ఆత్మనా తుష్టః, నేనే ఆనంద స్వరూపం అంటాడు జ్ఞాని. కాబట్టి మీ దృక్పథం మార్చుకోండి. నేను దేహం కాదు, నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని అని అర్థం చేసుకోండి.